హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్రర్ అండ్ క్రైమ్ స్టోరీస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక నిజమైన హర్రర్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నా స్టోరీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఫోటోలు జ్ఞాపకాల్ని దాచుకుంటాయి, కానీ మరికొన్ని ఫోటోలు మన భవిష్యత్తుని చూపిస్తాయి. నల్లటి రాత్రి, చుట్టూ వర్షం. ఒక పాత కారు చీకటిలో ఉన్న రోడ్డుపై వేగంగా వెళ్తుంది. ఆ కారులో రమేష్, అతని భార్య సుజాత, వారి 10 సంవత్సరాల కొడుకు అఖిల్, ఇంకా 6 సంవత్సరాల కూతురు దీప్తి ఉన్నారు. అయితే అఖిల్ వాళ్ళ నాన్నను ఇలా అడిగాడు, నాన్న ఇంకెంత దూరం అని అనగానే, ఇంకా 10 నిమిషాల్లో మన కొత్త ఇల్లు వచ్చేస్తుంది అని రమేష్ చెప్పాడు. సుజాత కిటికీలోంచి బయటికి చూసింది. వర్షం మరింత ఎక్కువైంది. ఇక రమేష్ అన్నాడు, ఈ ఇల్లు ఎందుకు ఇంత చౌకగా ఇచ్చారో తెలుసా? పాత ఇల్లు కాబట్టి అని అన్నారు. అంతే, కానీ నాకు ఏదో భయంగా ఉంది అని అనగానే సుజాత అలా అనేసరికి రమేష్ ఒక్కసారిగా నవ్వాడు. నువ్వు ప్రతి విషయానికి భయపడతావు, కానీ రమేష్కి తెలీదు ఆ ఇంటి గురించి, ఆ ఊరిలో ఉన్న ఒక భయంకరమైన కథ ఉందని. అలా రాత్రి 10 గంటలకు ఆ కుటుంబం ఆ కొత్త ఇంటికి చేరుకుంది. ఆ ఇల్లు చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఆ ఇంటి చుట్టూ చాలా చెట్లున్నాయి. ఇంకా ఆ ఇంటి ముందు తలుపు చాలా పాతగా ఉంది. ఆ తలుపు తెరిచినప్పుడు క్రాక్ అనే భయంకరమైన శబ్దం వచ్చింది. లోపల దుమ్ము, సాలెపురుగు వలలు అన్నీ కలిసి ఉన్నాయి. అఖిల్ ఆ ఇంటిని చూడగానే, వావ్ డాడీ, మనకు ఇంత పెద్ద ఇల్లా అని అన్నాడు. ఆ మాట విని రమేష్ నవ్వాడు. ఇక నుంచి ఇదే మన ఇల్లు అని అన్నాడు. కానీ సుజాత మాత్రం మౌనంగా ఉంది. ఆమెకు హాల్ చివర్లో ఉన్న ఒక పెద్ద గోడ కనిపించింది. ఆ గోడ మీద ఒక పాత కుటుంబ ఫోటో వేలాడుతుంది. ఫోటోలో 4 వ్యక్తులు ఉన్నారు. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక అబ్బాయి, ఇంకా ఒక చిన్న అమ్మాయి. ఆ నలుగురితో ఆ ఫోటో ఉంది. సుజాత ఆ ఫోటోను దగ్గరగా చూసింది. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అది చూసి రమేష్ ఏమైంది అని అడిగాడు. అప్పుడు సుజాత, ఈ ఫోటోని తీసేయండి. ఎందుకు అని అడిగాడు. ఏమో అండి, నాకు తెలీదు, ఈ ఫోటో నాకు నచ్చలేదు అని అనగానే రమేష్ ఫోటోను తీసి పక్కన పెట్టాడు. అదే సమయంలో ఫోటోలోని చిన్న అమ్మాయి కళ్ళ దగ్గర ఒక నల్లటి గీత కనిపించింది. కానీ ఆ విషయాన్ని సుజాత గమనించలేదు. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. అప్పుడు సరిగ్గా సమయం 2:13 అవుతుంది. అప్పుడే దీప్తి ఒక్కసారిగా మేల్కుంది. ఆమె గది తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఇక ఆమెను ఎవరో అమ్మ అమ్మ రా రా అని పిలిచినట్టు, కానీ సమాధానం లేదు. మళ్ళీ అమ్మ, కానీ అదే గొంతు. దీప్తి మంచం మీద నుండి దిగింది. తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు నెమ్మదిగా తెరిచింది. హాల్లో ఎవరూ లేరు. కానీ గోడ దగ్గర నుంచి టక్ 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 అనే శబ్దం వినిపించింది. దీప్తి గోడ వైపు చూసింది. అక్కడ ఉదయం రమేష్ తీసేసిన ఫోటో ఉంది. మళ్ళీ గోడ మీద అదే ఫోటో వేలాడుతూ కనిపించింది. దీప్తి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళింది. ఫోటోలో ఉన్న ఒక చిన్న అమ్మాయి ఆమె వైపు చూస్తుంది. దీప్తి భయంతో వెనక్కి వచ్చింది. అప్పుడే ఫోటోలోని అమ్మాయి పెదవులు కదిలాయి. దీప్తి అది చూసి గట్టిగా అరిచింది. అమ్మా అని అరిచింది. వెంటనే రమేష్, సుజాత పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది దీప్తి, ఎందుకలా అరిచావు అని అనగానే ఆ దీప్తి ఆ ఫోటోని చూపించింది. కానీ ఫోటోలో ఎవరు కదలడం లేదు. అది చూసి, నాన్న నాకు భయంగా ఉంది నాన్న అని అరిచింది. రమేష్ ఆమెను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లాడు. కానీ అతను బయటికి వెళ్లే ముందు ఫోటోను మరోసారి చూశాడు. ఆ చిన్న అమ్మాయి ఇప్పుడు నవ్వుతూ కనిపించింది. అసలు ఆ ఇంటిలో మొదటి మార్పు ఎప్పుడు మొదలైందంటే, మరుసటి ఉదయం సుజాత వంటగదిలో ఉండగా హాల్లో ఏదో పడిన శబ్దం వచ్చింది. ఆ శబ్దం విని ఆమె బయటికి వచ్చింది. గోడ మీద ఫోటో ఉంది. ఆమె ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. నిన్న ఫోటోలో 4 ఉన్నారు, కానీ ఈరోజు 3 ఉన్నారు. ఆ ఫోటోలో ఉన్న చిన్న అమ్మాయి కనిపించడం లేదు. సుజాత రమేష్ని పిలిచింది. రమేష్, ఇక్కడికి రండి అనగానే రమేష్ వచ్చాడు.
ఏమైంది సుజాత? ఫోటో చూడండి. రమేష్ ఫోటోని చూశాడు. అరే, నిజంగానే నిన్న ఆ అమ్మాయి ఉంది కదా, బహుశా పాత ఫోటోలోనే ఇలా ఉండి ఉంటుంది. కాదు కాదు రమేష్, నేను చూశాను, అఖిల్ కూడా వచ్చాడు. అమ్మ, నిన్న ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది అని దీప్తి ఉంది. అప్పుడు ఇద్దరు ఒక్కసారిగా అఖిల్ వైపు చూశారు. ఏమంటున్నావు? అవునమ్మా, అప్పుడే ఆ ఫోటోలోని తండ్రి ముఖం కొద్దిగా మారినట్టు కనిపించింది. ఇక రెండో రోజు, ఆ రోజు రాత్రి సుజాతకు నిద్ర పట్టలేదు. ఆమె హాల్లోకి వచ్చింది. అప్పుడే సమయం సరిగ్గా 2 గంటల 13 నిమిషాలు చూపిస్తుంది. ఫోటోను చూస్తూ నిలబడింది. అప్పుడు ఫోటోలోని తల్లి కనిపించకుండా పోయింది. సుజాత వెనక్కి అడుగు వేసింది. ఇది ఎలా సాధ్యం? ఆమె వెంటనే రమేష్ని లేపింది. రమేష్ వచ్చి ఫోటో చూశాడు. అప్పుడు ఫోటోలో తండ్రి, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక సుజాత, ఏమిటి, మన కుటుంబంలో ఎవరో ఒకరు ఈ ఫోటోలకి వెళ్తున్నారా? సుజాత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అలా అనకండి. అప్పుడే వెనుక నుంచి ఒక మహిళ గొంతు వినిపించింది. ఒక్కొక్కరుగా ఇద్దరు వెనక్కు తిరిగారు. కానీ వెనక ఎవరూ లేరు. ఇక మరుసటి రోజు రమేష్ పక్కింట్లో ఉన్న వృద్ధుణ్ణి కలిశాడు. ఆ వృద్ధుడి పేరు వెంకటయ్య. రమేష్ ఆ వృద్ధుని ఇలా అడిగారు, ఈ ఇంటి గురించి మీకు ఏమైనా తెలుసా అని అనగానే వెంకటయ్య కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నావు? ఇంట్లో కొన్ని వింతలు జరుగుతున్నాయి అనగానే ఆ వృద్ధుడి మొహం మారిపోయింది. మీరు ఆ ఫోటో చూశారా? రమేష్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అవును అని అన్నాడు రమేష్. అయితే మీరు వెంటనే ఆ ఇల్లు వదిలి వెళ్ళాలి అని అన్నాడు ఆ వృద్ధుడు. ఎందుకు అని అడగగానే వెంకటయ్య నెమ్మదిగా చెప్పాడు. 25 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం మొత్తం 4 ఉండేటోళ్ళు. ఒక రాత్రి వాళ్ళందరూ అనుకోకుండా అదృశ్యమయ్యారు. కానీ వారి కుటుంబ ఫోటో మాత్రం మిగిలింది. అప్పుడు వెంటనే అది విని రమేష్ ఇలా అడిగాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు అని అనగానే వెంకటయ్య అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, ఎవ్వరూ వెళ్ళలేరు, అందరూ ఆ ఫోటోలోనే ఉన్నారు అని అనగానే రమేష్ గుండె వేగం బాగా పెరిగిపోయింది. ఇక రమేష్ వెంటనే తిరిగి ఇంటికొచ్చాడు. ఆ రాత్రి ఫోటోను పలగొట్టాలని నిర్ణయించుకున్నాడు. హ్యామర్ తీసుకున్నాడు. ఈరోజు ఇది అయిపోవాలి. అతని ఫోటో మీద కొట్టాడు. దమ్, గాజు పగిలిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఫోటో మాత్రం చెక్కు చెదరలేదు. అది చూసి రమేష్ ఆశ్చర్యపోయాడు. రమేష్ మళ్ళీ ఫోటోను కొట్టాడు గట్టిగా. ఈసారి ఫోటోలోని తండ్రి ముఖం మారింది. అతని ముఖం రమేష్ ముఖంలా మారింది. అది చూసి సుజాత గట్టిగా అరిచింది. రమేష్, రమేష్ అని గట్టిగా అరిచింది. అతను వెనక్కి వెళ్ళాడు. ఫోటోలో ఇప్పుడు రమేష్ నిలబడి ఉన్నాడు. ఇక మరుసటి రోజు ఉదయం సుజాత కనిపించలేదు. రమేష్ ఇంటంతా వెతికాడు. సుజాత, సుజాత అని పిలిచాడు. కానీ సమాధానం లేదు. బెడ్రూమ్ ఖాళీ, వంటగది ఖాళీగా ఉంది, బాత్రూమ్ కూడా ఖాళీగా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే హాల్లో ఉన్న ఫోటో మారిపోయింది. ఇప్పుడు ఫోటోలో 4 ఉన్నారు. రమేష్, అఖిల్, దీప్తి మరియు సుజాత. ఇక రమేష్ ఫోటో దగ్గరికి వెళ్ళాడు. సుజాత, ఈ ఫోటోలో ఉన్న సుజాత అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు, ఆమె పెదవులు కదిలాయి. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అని మాట వినిపించింది. రమేష్ అది విని షాక్ అయ్యాడు. సుజాత, నేను నిన్ను ఎలా బయటికి తీసుకురావాలి అని అనగానే ఆమె నెమ్మదిగా చెప్పింది, ఫోటో వెనుక. అంతే అనగానే మళ్ళీ ఆమె కదలకుండా పోయింది. రమేష్ ఫోటోను గోడ నుంచి తీశాడు. వెనుక ఉన్న ఒక చిన్న కాగితం కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది, ఈ ఇంట్లో నివసించే ప్రతి కుటుంబం ఈ కుటుంబంలోనే భాగమవుతుంది. ఇంకా కింద మరో వాక్యం ఉంది, ఫోటోలో చేరినవాడు తిరిగి రాడు. రమేష్ చేతులు వణికాయి. అప్పుడే వెనుక నుంచి అఖిల్ గొంతు వినిపించింది. నాన్న అని పిలిచాడు. ఏమైంది? అమ్మ ఫోటోలో ఏడుస్తుంది. రమేష్ ఫోటో వైపు చూశాడు. సుజాత కనిపించడం లేదు. ఆమె స్థానంలో ఒక చిన్న అమ్మాయి ఉంది. అదే అమ్మాయి. అఖిల్ ఆ అమ్మాయిని చూసి నవ్వాడు. నాన్న, ఇదే నాకు నిన్న రాత్రి కనిపించిన అమ్మాయి. రమేష్ అడిగాడు, నువ్వు ఎవరు? ఫోటోలోని అమ్మాయి నవ్వింది. నా పేరు మేఘన అని చెప్పింది.
నువ్వు ఇక్కడెందుకున్నావు అని అన్నాడు. ఎందుకంటే ఆమె కాసేపు మౌనంగా ఉంది. నన్ను ఈ ఇంట్లో చంపారు అని అనగానే రమేష్ షాక్ అయ్యాడు. ఎవరు నిన్ను చంపారు అని అనగానే మేఘన ఆ ఫోటోలోని తన తండ్రి వైపు చూపించింది. నా నాన్న అని చెప్పింది. ఎందుకు అని అన్నాడు. అతను మమ్మల్ని ఎవరు వదిలిపెట్టకూడదని అనుకున్నాడు. అందుకే మా కుటుంబాన్ని శాశ్వతంగా ఈ ఫోటోలో బంధించాడు. అది విని రమేష్ అడిగాడు, మరి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకుంటున్నావు అని అనగానే మేఘన నవ్వింది. నేను కాదు, అయితే మరెవరు? ఆమె వెనుక ఉన్న ఆ నల్లటి ఆకారం వైపు చూపించింది. అది ఫోటో వెనుక నుంచి నల్లటి పొగ బయటికి రావడం మొదలైంది. ఇక హాల్ మొత్తం చీకటిగా మారింది. దీప్తి ఏడవడం మొదలుపెట్టింది. అఖిల్ రమేష్ చేతిని పట్టుకున్నాడు. నాన్న, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి అని అనగానే రమేష్ తలుపు తెరవడానికి పరిగెత్తుతాడు. కానీ తలుపు ఎంతకీ తెరుచుకోదు. అప్పుడే ఫోటోలోని తండ్రి మాట్లాడాడు. ఎక్కడికి వెళ్తావు? రమేష్ వెనక్కి తిరిగాడు. ఫోటోలోని తండ్రి ముఖం ఇప్పుడు పూర్తిగా రమేష్లా ఉంది. నువ్వు ఈ కుటుంబానికి కొత్త తండ్రివి అని అనగానే రమేష్ అరిచాడు. ప్లీజ్ నా కుటుంబాన్ని వదిలేయ్ అనగానే ఆ నల్లటి ఆకారం ఒక్కసారిగా ఆ ఇల్లు బద్దలయ్యేంతగా నవ్వింది. నీ కుటుంబం ఇప్పటికీ నాదే అని అన్నది. రమేష్ వెంకటయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఈ ఇంటి శాపం మొదలైన చోటే దాన్ని ముగించాలి అని గుర్తొచ్చింది. రమేష్ ఇంటి పాత గదిని వెతికాడు. అక్కడ ఒక పాత పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఒక పాత డైరీ ఉంది. ఆ డైరీలో ఆ కుటుంబ తండ్రి రాసిన మాటలున్నాయి. అతను తన కుటుంబాన్ని కోల్పోతాననే భయంతో ఒక మంత్రాన్ని ఉపయోగించి కుటుంబాన్ని ఫోటోలో బంధించాడు. కానీ ఆ మంత్రం తిరిగి అతనినే బంధించింది. అతని ఆత్మ ప్రతి కొత్త కుటుంబాన్ని తన కుటుంబంగా మార్చుకుంటుంది. డైరీ చివరి పేజీలో ఒక పరిష్కారం ఉంది. ఫోటోను కాల్చడం కాదు, ఫోటోలోని మొదటి కుటుంబాన్ని విముక్తి చేయాలి అని రాసి ఉంది. రమేష్ ఫోటోను తీసుకొని నేలపై పెట్టాడు. మేఘన ఆమె ముందుకు వచ్చింది. నీ కుటుంబాన్ని నేను బయటకు తీస్తాను అని రమేష్ ఫోటోలోని ప్రతి వ్యక్తి పేరును ఒక్కొక్కటిగా పలికాడు. మేఘన అన్నది. ఫోటోలో ఆమె ముఖం వెలిగింది. రవి తండ్రి ముఖం మారింది. లక్ష్మి తల్లి కళ్ళలో కన్నీళ్ళొచ్చాయి. ఇక సూర్య అబ్బాయి కనిపించాడు. ఒక్కసారిగా ఫోటో మొత్తం ప్రకాశించింది. నల్లటి ఆకారం బయటికి రావడానికి ప్రయత్నించింది. ఆపు అని వినిపించింది. రమేష్ భయపడలేదు. ఈ కుటుంబం నీది కాదు అని అతను ఫోటోను నేలపై గట్టిగా పలగొట్టాడు. ధమ్ ధమ్ అని సౌండ్ వచ్చింది. ఇల్లంతా ఒక పెద్ద అరుపుతో మార్మోగింది. ఇక కిటికీలు వాటికవే తెరుచుకున్నాయి. తలుపులు బలంగా కొట్టుకున్నాయి. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ఫోటో నేలపై కాలిపోయింది. అందులో ఉన్న కుటుంబం కనిపించలేదు. ఇక చివరి ట్విస్ట్ ఏంటంటే ఉదయం అయింది. రమేష్, అఖిల్, దీప్తి ముగ్గురు ఇంటి బయట నిలబడ్డారు. కానీ సుజాత మాత్రం కనిపించలేదు. రమేష్ కళ్ళల్లో కన్నీళ్ళు. అమ్మ ఎక్కడా డాడీ అని దీప్తి అడిగింది. కానీ రమేష్ పాపం సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు అఖిల్ ఆ ఇంటి వైపు చూశాడు. నాన్న అని గట్టిగా అరిచాడు. ఏమైందిరా అని అనగానే అక్కడ చూడండి, గోడ మీద ఒక కొత్త ఫోటో ఉంది. అందులో రమేష్, అఖిల్, దీప్తి, సుజాత నలుగురు ఉన్నారు. కానీ ఈసారి సుజాత నవ్వుతుంది. ఇక రమేష్ దగ్గరికి వెళ్ళాడు. ఫోటోను జాగ్రత్తగా చూశాడు. సుజాత తన పెదవులు కదులుతున్నట్టు అనిపించింది. రమేష్ చెవికి దగ్గరగా పెట్టి విన్నాడు. చాలా మెల్లగా ఆమె గొంతు వినిపించింది. రమేష్, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అని వినిపించింది. రమేష్ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళాడు. ఎందుకంటే ఫోటో వెనుక మళ్ళీ అదే నల్లటి ఆకారం కనిపించింది. అది నెమ్మదిగా నవ్వుతుంది. అప్పుడు ఫోటో కింద కొత్తగా ఒక వాక్యం కనిపించింది. ఒక కుటుంబం ముగిసింది, మరి కుటుంబం కోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను అని నెమ్మదిగా రాసుంది. కెమెరా నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. ఇల్లు మొత్తం చీకటిలో మునిగిపోతుంది. చివరిగా గోడ మీద ఫోటోలోని అందరి కళ్ళు ఒకేసారి కెమెరా వైపు తిరిగాయి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, కానీ ఆ ఫోటో ఇప్పటికీ ఇంకా ఆ ఇంట్లోనే ఉందని అక్కడ జనాలు చెబుతుంటారు. మరి మీరు ఆ ఇంట్లో ఉంటే ఆ ఫోటోను గోడపై ఉంచుతారా? ఇంకా ఏమైనా చేస్తారా? ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఈ స్టోరీ నచ్చితే అందరికీ